హైదరాబాద్ని మించిన మహానగరాన్ని కడతాం. ఇది ఏ కేంద్ర ప్రభుత్వం సహాయం చేసినా చేయకపోయినా కూడా కడతాం. ఎలా కడతామన్నది మా బుర్రలో నుంచి వస్తున్న ఆలోచనల నుంచి కడతాం. ఏప్రిల్ ఫూల్. సన్నకారు రైతు కుటుంబాలందరికీ, ఆ పేద రైతు కుటుంబాలందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఏప్రిల్ ఫూల్. ఇవాళ ఇస్తా ఉన్న పెన్షన్ 2,000 కాబోతుంది అని చెప్పి ప్రతి 50 మంది తాతకు చెప్పండి. ఏప్రిల్ ఫూల్. ప్రతి పేదవాడికి ఇల్లు. ఏప్రిల్ ఫూల్. మద్యాన్ని 3 దశల్లో నిషేధిస్తాము అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. ఏప్రిల్ ఫూల్. ఖచ్చితంగా ప్రత్యేక హోదా అన్నది సాధించే దిశగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఏప్రిల్ ఫూల్. 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా పిల్లలను తల్లులు బడుగు పంపించండి. బడికి పంపించిన ప్రతి పిల్లలకి 500 రూపాయలు చొప్పున ఇద్దరికి 1000 రూపాయలు నెల తల్లికి ఇస్తామని చెప్పండి. తరగతి నుంచి 10వ తరగతి దాకా ఒక్కో పిల్లలకి 750 రూపాయలు చొప్పున ఇద్దరు పిల్లలకు 1500 నెల ఆ తల్లికి ఇస్తామని చెప్పండి. ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు ఇంటర్మీడియట్ చదువులకు పంపించండి. ఒక్కో పిల్లలకి 1000 రూపాయలు చొప్పున ఇద్దరు పిల్లలకు 2000 రూపాయలు నెల నేరుగా తల్లికి ఇస్తామని చెప్పండి. ఏప్రిల్ ఫూల్. కిడ్నీ వ్యాధులు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్నా ఆ ప్రతి పేదవాడికి చెప్పండి, అన్న దానికోసం ప్రత్యేకంగా పెన్షన్ ఇస్తాడని కూడా చెప్పండి. ఏప్రిల్ ఫూల్. ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా ఇవ్వడమే కాకుండా ప్రతి పిల్లలకి సంవత్సరానికి 20,000 రూపాయలు తినడానికి ఉండడానికి అయ్యే ఖర్చులు ఇస్తానని చెప్పి. ఏప్రిల్ ఫూల్. పోలవరం మొదలు హంద్రి నీవా, గాలేరు నగరి, వెలుగొండ, వంశధార, ఉత్తరాంధ్ర సుజల సమంతి అన్ని ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తాం ఇంత ప్రాతిపదికన అని చెప్పి గట్టిగా మాటిస్తూ చెప్తా ఉన్నాము అని చెప్పి గట్టిగా చెప్పండి. ఏప్రిల్ ఫూల్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం.